మీరు మాట్లాడుకోండి, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తా. ఓకే, ఏం స్కోర్ అయిపోతున్నావు? నిజంగా ఊదుతున్నావా లేకపోతే నోటితో వేస్తున్నావా? అది లిటరల్లీ బిత్తేస్తున్నట్టుంది. ఈ పాట ఏ సినిమాలో చెప్పు. పల్లవి అయితే దాంట్లో ఊదాలి, నోటితో పాడకూడదు. నేను నాకు కూడా సేమ్ డౌట్ ఉంది. చొక్కా కూడా అడ్డు చూడు, సేమ్ టు సేమ్ వచ్చా. రిటర్న్ పెట్టా, అందుకని ఊదట్లేదు నేను డైరెక్ట్ గా. పెద్ద సమస్య వచ్చి పడిందే. మౌతార్గా నీ కూడా తీసుకొస్తావు. గుర్తుపట్టావా? పైరట్స్ ఆఫ్ కరేబియన్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు, అవునా? బొక్కలా ఉంది ఆ మ్యూజిక్, అర్థం కాకుండా. ఏం గుర్తు రావట్లేదు. మనీ మంచి పాట చెప్పమంటే వాయిద్దాం మన ఇద్దరం. నేను మౌతార్ గారిని తీసుకొచ్చిన ఒక 2 నిమిషాలు లాగు. 2 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు మళ్ళీ మౌతార్ గారికి దానికి కూడా సెటప్ ఉంటుందా? అవును. అమ్మ నాకు తెలుసు మాధవ్ ఛాలెంజెస్ ఇది. అది లిటరల్లీ నాకు నిజం చెప్తున్నా, అది సరిగ్గా లేదు, అది తిప్పేస్తున్నట్టుంది. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? అదే తీసుకొచ్చాడు మౌత్, నోట్లో పెట్టుకుని వాయిస్తున్నాడు. అది సౌండ్ రావట్లేదు మరి. సౌండ్ రావట్లేదు. సౌండ్ నీకు వస్తుంది సౌండ్? నీ ఒక్కడికి వినపడితే సరిపోదు, అందరికి వినిపించలేదు. అదేంటి? అదే వినిపించలేదు. నా మాటలు వినపడుతున్నాయి, మాటలు క్లియర్ గా వస్తున్నాయి. మనీ ప్లే చేయి, దాంతో ఏంటి ఏదో చేస్తున్నా. మీకు వినపడతలేదేమో, నేను అందా కొంచెం ప్లే చేస్తానే ఉన్నా. గట్టిగా బలంగా అవుదు. బలం లేదండి. పాట చెప్పు రీ, వెన్నెలవే ట్రై చేస్తా. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్. ఆ సాంగ్ అంత ఎగ్జాక్ట్ గా మనం కూడా మళ్ళీ వదలడిపోవాలి. ప్రభుదేవా విని కంపోజిషన్ మర్చిపోతాడు సడన్ గా. అప్పుడు అందరూ స్లోగా వెనక్కి తిరుగుతారు. నిజంగా ఆర్మీలో ఉన్న చచ్చిపోయినప్పుడు పోలీసులు వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది కదా, అలా ఉంది ఎగ్జాక్ట్లీ. నాకు ఈ మౌతార్ గారు ఒక అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది. నాకు కూడా గిఫ్ట్. నీకు మౌతార్ గారు ప్లే చేయడం వచ్చా అంటే రాదు. డిస్కస్టింగ్ జోకే వేయలేదు కదా నువ్వు. మౌత్ వడ్డవచ్చు, మౌత్ వడ్డవచ్చు. వాయించండి. ఏం వాయిస్తున్నారు మీరు? నువ్వు వాయించుతావు, ఏ పాట కావాలన్నా వాయిస్తాను. నీలో అంత వేడుందా? దాంతో వాయించొస్తుంది, దీంతో వాయించడం రాదు. దీంతో ఒకటే దగ్గర వాయించేస్తుంది. ఎగ్జాక్ట్ గా వస్తుంది. కాదు, మార్వెల్ మ్యూజిక్ చేయి. మార్వెల్ అట్లా చాలా కష్టం. ఓకే, వస్తుంది. ఒక అమీర్పేట వరకు వచ్చింది. ఒక నిమిషం, ఒకసారి మీరు మళ్ళీ వాడండి అవెంజర్స్ ది. లేదు, నేను యూట్యూబ్ లో చూసుకుంటా. నువ్వు ఇది కొనుక్కో మనీ. దీని పేరు కజూ. సో ఫ్యాంటాస్టిక్, యాక్చువల్ చాలా బాగుంది, నీకు బాగా యూజ్ అవుతుంది. నాకెందుకు యూజ్ అవుతుంది? నాకు అర్థం కాలేదు సార్. అంటే నీకు ప్రాక్టీస్ కోసం దానికోసం యూజ్ అవుతుంది. ఏదో కనెక్ట్ చేసాడు. అది కాదా ఇక్కడ నొక్కితే
యాక్చువల్ గా మౌత్ ఆర్గన్ అవన్నీ కొంచెం మాస్టర్ చేయాలి కదా, ప్లే చేయాలంటే చాలా అవును ఈజీగా అవును ప్లే అవును. చేయొచ్చు. మాడ్యులేషన్స్ వస్తున్నాయి. బూమ్ ఓకే ఓకే. ఏంటి సడన్ బ్లాక్ మ్యాజిక్ మోడ్ లోకి వెళ్ళి రావట్లేదే. నీ again రావట్లేదా? రావట్లేదా? ఆ, అని తగ్గొచ్చింది. మీరు ఏదో ఒక రోజు ఊదుతావు బాబు, ఊదుతావు. ఏదో ఒక రోజు ఊదుతావు నిజంగానే. ఆగు, నేను ఇప్పుడు నరసింహ కా- లాగా అది వాడతా. యూట్యూబ్ లో పెడతావు bro. ఓ నీ అబ్బా ఆపరదే. ఏ నువ్వు పైకి రా గులాబ్ గోవింద్. నాకు విజువల్ కూడా తేడా కొడుతుంది bro. ఏం చేస్తున్నాడు? కాదు వాళ్ళిద్దరు చూడు అక్కడ. ఏ ఫ్రూట్ ఆడు పెట్టుకున్నావు బ్రో? మౌత్ ఆర్గన్ ఏదో చేసుకుంటున్నారు అక్కడ. మళ్ళీ ప్లే చేసి చాలా బాగుంది. భలే ఉంది bro. ఏం అనిపించలేదు కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. మాకేం కనిపిస్తుందో ఎందుకు తెలుసా? నాకు చెప్తాగు. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. కాదు ఈ కాదు మైకులు మనీ. ఈ మైకులు మ్యూజిక్ ని రికగ్నైజ్ చేస్తలేవు అనుకుంటా. కాదు సంగీత మనీ. జ్ఞానం లేదు bro ఆ మైక్ కి. ఆ, నీకు అక్కడ ఆడియో వస్తుంది కాబట్టి నువ్వు చాలా ఏదో ఫీల్ అయిపోయి వెళ్ళా అంటున్నావు. మాకు ఆడియో లేదు, వీడియో ఒకటే. నువ్వు దాన్ని POV కొట్టి porn కొట్టి video రకరకాలుగా ఉంది bro అది. కళ్ళు మూసుకుని అమ్మో ఇలాగ మై మర్చిపోతూ అని ఊదుతుంది. ఈసారి బెటర్ ఉంది bro. వినిపించుంటే ఇంకొంచెం బాగుండేది కానీ బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లాష్ బ్యాక్. పాట చెప్పుర్రి. వెన్నెలవే ఆగస్ట్